ఓం శ్రీ సాయిరాం. అందరికీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి యొక్క దివ్యశ్రీ చరణాల విందాలకు మన ఏఎస్పి యూనిట్ తరఫున హృదయపూర్వక, ప్రేమపూర్వక, వినయపూర్వక నమస్సమాంజలు. అహం సత్యబోధక చెన్నై దివ్యజ్ఞాన యజ్ఞము. ఈ దివ్యజ్ఞాన యజ్ఞ సుదీర్ఘ రసార్థులైన మన ప్రియతములు, ఆప్తులు, ఆత్మీయులు, మార్గదర్శి, దిశానిర్దేశకులు అయిన శ్రీ మల్లెల లక్ష్మీనారాయణ గారికి, వారి ధర్మపత్ని శ్రీమతి మల్లెల వరలక్ష్మి గారికి నేటి కార్యక్రమం శుభారంభాన మనందరి తరఫున హృదయపూర్వక, ప్రేమపూర్వక శుభాభివందనములు. సత్యసాయి దైనందిన ఆధ్యాత్మిక సత్సంగ ధారావాహిక కార్యక్రమంలో నేడు శ్రీ సత్యసాయి అవతార తత్వ వైభవం అనేటువంటి శీర్షికను ఈరోజు మనకు చక్కని సత్సంగాన్ని ఇవ్వడానికి వచ్చినటువంటి నేటి మేటి విశిష్ట వక్త శ్రీ ఆర్విఎస్ ప్రసాదరావు గారు. వారిని గురించి మనం సూక్ష్మంగా పరిచయం చేసుకుందాం. అందరూ ప్రసాద్ మాస్టర్ అంటారు. వీరి యొక్క పూర్తి పేరు శ్రీమాన్ రామరాజు వెంకట శివప్రసాదరావు గారు. ఇప్పుడు దాదాపు 64 సంవత్సరాలు ఉన్నాయి వీరికి. వీరి యొక్క స్వస్థలం అడిగొప్పుల, దుర్గ మండలం, పల్నాడు జిల్లా. అలాగే తల్లి శ్రీమతి సుశీలమ్మ గారు. వీరి యొక్క ప్రభావం మన ప్రసాదరావు గారి మీద గణనీయంగా, మహనీయంగా ఆమె ప్రభావం ఉన్నది. తండ్రి బ్రహ్మశ్రీ శంకరయ్య గారు. ఆధ్యాత్మిక గురువు మన సాగి వెంకటేశ్వర శాస్త్రి గారు. వీరి యొక్క అమ్మగారు 5 సంవత్సరాల ప్రాయం నుంచే శ్రీకృష్ణ లీలామృతం పాడుతూ వీరి యొక్క చెవిలో వేసి, నిజంగా ఏమీ తెలియనటువంటి ఆ వయసులో ఆ ముగ్ధ మనోహరమైనటువంటి, పారదర్శకమైనటువంటి ఆయన యొక్క హృదయం మీద ముద్ర వేసింది శ్రీకృష్ణ లీలామృతం చవి చూపించడం ద్వారా. మరి తర్వాత సాగి వెంకటేశ్వర శాస్త్రి గారి యొక్క గురుత్వంలో వీరు ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు సుసంపన్నం చేసుకున్నారు. అలాగే వీరి యొక్క విద్య ఎంఏ బిఈడి. భార్య గారు శ్రీమతి నాగలక్ష్మి గారు. వీరికి 3 అమ్మాయిలు. వృత్తిరీత్యా రిటైర్డ్ ఉపాధ్యాయులు ప్లస్ డాక్యుమెంట్ రైటర్ కూడా. ఇక ప్రవృత్తికి వస్తే సాయి పథంలో బాల వికాస్ గురువుగా గణనీయమైనటువంటి సేవలు చేశారు. దత్తసాయి, షిరిడి సాయి, సత్యసాయి సత్సంగాలు ఈ ప్రధాన కేంద్రంగా షిరిడి సాయి మీద, సత్యసాయి మీద, దత్తసాయి మీద కూడా సత్సంగాలు ఎన్నో నిర్వహించారు. 1972 నుంచి సాయి పథంలో కొనసాగుతున్నారు. షిరిడి సాయి, సత్యసాయి మందిర నిర్మాణాల్లో మరి మన ఇటీవల మనకు విశిష్ట వక్తగా వచ్చినటువంటి శ్రీ సిఎల్ఎన్ ప్రసాద్ గారి యొక్క అండదండలతో మంచి కుడి భుజంగా ఆయన కూడా పనిచేశారు. మరి షిరిడి, సత్యసాయి మందిర నిర్మాణాల్లో వీరిద్దరి యొక్క పాత్ర చాలా గణనీయము, మహనీయము కూడా. ఎక్కడెక్కడ నిర్మాణం చేశారంటే మాచర్లో 2, గురదాల్లో 1 చేశారు. ఇక సప్తాహాలు నిర్వహించినటువంటి ఘనత వీరిది. గురు చరిత్ర 108 గృహాల్లో సప్తాహాలు చేయించారు. శ్రీ సత్యసాయి చరిత్ర 600 గృహాలులో చేయించారు. శ్రీ సత్యసాయి దర్శన భాగ్యం వల్ల వాక్ సుధాధారా సిద్ధి బాగా పొందారు. ఏ విషయమైనా సరే అనర్గళంగా, అలవోకగా, మృదుమధురంగా చెప్పగలిగినటువంటి వాక్ సుధాధార వీరిది. అలాగే రచనా వ్యాసంగం చూసుకుంటే సుందరకాండ, రుక్మిణి కళ్యాణం, విశ్వజ్యోతి, శ్రీ సత్యసాయి, సత్యసాయి వ్రతం, శ్రీ సత్యసాయి విభూతి, శ్రీ సాయినాథ స్తవన మంజరి, సావిడి ఉత్సవము, ఇలాంటి వీటిలో ఇలాంటి అమూల్యమైనటువంటి రచనల్లో వీరి యొక్క హస్తం చాలా బ్రహ్మాండంగా ఉన్నది. ఇవన్నీ కూడా సరళమైనటువంటి భాషలో రాశారు. నాటికి నేటికి ఏనాటికి కూడా సత్యసాయితో నిరంతరం, అనుక్షణం ఇంటరాక్షన్, అభిభాషణతో ఆ స్వామి యొక్క దివ్యానుగ్రహ సంపత్తితో పాటు మరి వీరు ఆధ్యాత్మిక పథంలో కొనసాగుతున్నారు. అలాంటి ఆధ్యాత్మిక రంగంలో మనస్వి, తపస్వి, యశస్వి అయినటువంటి శ్రీ రామరాజు వెంకట శివప్రసాద్ గారిని తమ యొక్క ఉపన్యాసాన్ని కొనసాగించవలసిందిగా మనందరి తరఫున హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. ఓం శ్రీ సాయిరాం. అందరికీ సాయిరాం. సాయిరామ్ అండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే గజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహేత్. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరి ఓం. ఓం సాయినాథాయ విద్మహే ద్వారకామాయి వాసాయ ధీమహి తన్నో
సద్గురు ప్రచోదయాత్. ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వ ప్రచోదయాత్. ఓం దత్తాత్రేయాయ విద్మహే అత్రిపుత్రాయ ధీమహి తన్నో దత్త ప్రచోదయాత్. హరి ఓం. సాయిరామ్ అండి, అందరికీ సాయిరామ్. వ్యవస్థాపకులైనటువంటి శ్రీ మల్లెల లక్ష్మీ నారాయణ దంపతులకు శుభాభినందనలు తెలియచేసుకుంటూ, సత్యసాయి పదము అంటే, సత్యసాయి అంటే ఆయన చెప్పినట్లుగా ఏదో కొంత ఈ శరీరంలోనే అనేటువంటి వాతావరణం కాకుండా అనాది నుండి కూడా ఉన్నటువంటి తత్వం సత్యసాయి తత్వమే. ఎందుకంటే పూర్వావతారమైనటువంటి షిరిడి సాయిలి అవతారంలో ఆయనను ధులియా కొట్టు వాళ్ళు ఒక చిన్న మాట అడుగుతారు, అయ్యా మీ వయస్సు ఎంత అని. అన్నప్పుడు ఆయన 1,00,000 సంవత్సరాలు అని చెప్పారు. అసలుకి ఈ రకమైనటువంటి ఆయన సమాధానాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. అంటే మనల్ని అడిగాడు అనుకోండి, వయస్సు 60 సంవత్సరాలను, 64నో, 66నో, 70నో, ఈ శరీరం వచ్చినప్పటి నుంచి శరీరం వయస్సును మాత్రమే మనం చెప్తున్నాం. కానీ ఆయన శరీర భ్రాంతి లేనటువంటి ఆత్మానుభవంతో చెప్పినటువంటి ఆత్మ ఒక వయస్సును చెప్పాడు ఆయన. అంటే ఆత్మగ్రస్త కాబట్టి ఆత్మ యొక్క వయస్సును చెప్పడం జరిగింది. మనం ఆత్మకు సంబంధించినటువంటి భావన కానీ ప్రాధాన్యత కానీ లేదు కాబట్టి మనం అహం దేహాస్మి అనేటువంటి తత్వంతో ప్రయాణం మనకు జరుగుతున్నది కాబట్టి దేహాన్ని గురించినటువంటి ఆలోచనతోటే మనం ఉన్నాం. అంటే స్వామి అంటే ఆత్మద్రష్ట. ముఖ్యంగా మనందరం అర్థం చేసుకోవాల్సినటువంటి విశేషం, ఆయన్ని అనుసరిస్తున్నాం కాబట్టి మనం కూడా ఆత్మద్రష్టలం కావాలి. గురువు ఏమనుకుంటాడంటే తనను ఆశ్రయించినటువంటి శిష్యులు తనంతటి వాళ్ళు కావాలి అనేటువంటి తత్వము భావన ఉన్నటువంటి విశేషమే గురుతత్వం. ఇది స్కాంద పురాణంలో గురుగీతలో స్పష్టంగా చెప్పటం జరిగింది గురువు యొక్క లక్షణాలలో. కాబట్టి స్వామి మనందరిని గురించి ఏమనుకుంటాడంటే విశేషంగా తయారు కావాలి, వీళ్ళందరూ కూడా ఆధ్యాత్మికంగా ఎదగాలి, వారి తత్వాన్ని వారు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు చూడండి, కలియుగంలో ఉన్నాం మనం. పురాణాలలో కానీ వ్రతాలలో కానీ ఎక్కడ చూసినా కానీ ఈ కలియుగంలో పుట్టేటువంటి వాళ్ళందరూ కూడా కృతయుగంలోనూ పుట్టారు, త్రేతాయుగంలోనూ పుట్టారు. కృతయుగంలో పుట్టి ధర్మయుగంలో తరించలేదు వీళ్ళు, త్రేతాయుగంలోనూ తరించలేదు, తర్వాత ద్వాపరయుగంలోనూ తరించలేదు. ఈ 3 ధర్మయుగాలలో తరించకుండా కలియుగంలో పుట్టారే. ఈ రకమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు తరించడానికి ఏ రకమైనటువంటి ఏర్పాటు చేయాలి, ఏ రకంగా చేస్తే వీళ్ళు తరిస్తారు అనేటువంటి బాధని, కొంత విశేషాన్ని వ్యక్తం చేశారు మహానుభావులందరూ కూడా. ఆ రకమైనటువంటి తత్వంలో మనల్ని ఉన్ముఖులను దివ్యోన్ముఖులను చేయటం కోసం వాళ్ళు తీవ్ర ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో భాగమే ఇదిగో ఈ ఉపనిషత్తులు కానీ, తర్వాత అష్టాదశ పురాణాలు కానీ, భగవద్గీత కానీ ఇత్యాది విశేషాలన్నీ ఇవ్వటమే కాకుండా భగవంతుడు కూడా తాను శరీరాన్ని ధరించి భూమి మీదకి వచ్చాడు. చాలామంది సద్గురు ప్రయాణం కూడా ఈ లోకంలో జరిగింది. అదంతా కూడా మనల్ని ఉద్ధరించడం కోసమే, మన కోసమే ఈ ప్రయాణం మొత్తం కూడా జరిగింది. ఈ రకమైనటువంటి విశేషాన్ని మనం గుర్తించాలి. ఆ రకంగా వచ్చినటువంటి అవతారాల విశేషంలో ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవలసిన విశేషం అంటే కలియుగో శ్రీపాద వల్లభ అని శాస్త్రం చెప్తోంది. కలియుగో శ్రీపాద వల్లభ, కలియుగంలో శ్రీపాద వల్లభుడే దైవము అనేటువంటి మాట చెప్పడం జరిగింది. ఎవరి శ్రీపాద వల్లభుడు అంటే పిఠాపురంలో పుట్టాడు ఆ మహానుభావుడు. ఈయన దత్తాత్రేయ స్వామి యొక్క అవతారం. అంటే కలియుగంలో మనం దత్తుడు యొక్క సేవ చేసుకుంటే మనం తరిస్తాము అనేటువంటి విశేషాన్ని శాస్త్రం స్పష్టంగా చెప్పిందండి. కాబట్టి ఇప్పుడు వచ్చేటువంటి అవతారాలన్నీ కూడా దత్తాత్రేయ స్వామి అవతారాలే అనేటువంటి విశేషం కూడా శాస్త్రం చెప్పింది. తర్వాత
భగవత్ సంబంధమైనటువంటి భావనతో భగవత్ సంబంధమైనటువంటి కార్యక్రమాలు చేసే ప్రతి హృదయంలో కూడా దత్త అంశ ఉన్నది అనేటువంటి విశేషం కూడా శాస్త్రమే చెప్పింది. భగవత్ సంబంధమైనటువంటి విశేషం చేసేటువంటి వాళ్ళందరూ కూడా దత్తస్వరూపాలే. అంశ అనేటువంటిది వాళ్ళు చేస్తున్నటువంటి పని, వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక పరమైనటువంటి అభినివేశాన్ని బట్టి వాళ్ళలో దత్త అంశం ఉంటుంది. ఆ రకంగా అట్లా వచ్చినటువంటి తత్వంలో మొట్టమొదటగా దత్తుడిగా వచ్చాడు, తర్వాత శ్రీపాదవల్లభ స్వామిగా వచ్చాడు, తర్వాత శ్రీ గురుస్వాములుగా నృసింహ సరస్వతి స్వామిగా వచ్చారు, ఆ తర్వాత మాణిక్య ప్రభువుగా వచ్చారు మాణిక నగర్లో, తర్వాత అక్కల్కోట్ మహారాజుగా వచ్చారు, ఆ తర్వాత వచ్చినటువంటి తత్వం సాయినాథ తత్వం షిరిడిలో, ఆ తర్వాత వచ్చినటువంటి తత్వం సత్యసాయి తత్వం. ఇది దత్తావతార పరంపరలో ఉన్నటువంటి విశేషం. ఒకానొక సందర్భంలో పిల్లలందరితో కలిసి ఆ బెంగళూరు నుంచి వస్తూ చిన్న ఒక గార్డెన్లో దిగుతారు. స్వామి ఇక్కడ దిగండి దిగండి అంటారు స్వామి. దిగిన తర్వాత అందరూ కూర్చున్న తర్వాత రోల్స్ రాయిస్ కెమెరా ఒక పిల్లాడు తీసుకొస్తారు. ఆ కెమెరాని తీయమని, ఆ కెమెరాతో ఫోటో తీయమని చెప్పేసి, ఇప్పుడు నేనెవరో మీకు నా అసలు స్వరూపం మీకు అర్థమవుతుంది అనేటువంటి మాట చెప్పేశారు. ఆ ఫోటో తీయంగానే ఆ ఫోటోలో ఆ కాపీలో దత్తాత్రేయ స్వామిగా కనిపించారు. దత్తుడి యొక్క రూపమే సత్యసాయి అనేటువంటి విశేషాన్ని మనందరం కూడా గ్రహించాలి, గమనించాలి. తర్వాత దత్తాత్రేయ స్వామి తత్వం ఎట్లా ఉంటుందంటే, పిలిస్తే పలికేటువంటి దైవం దత్తుడు. దత్త దత్త ఈ రెండు అక్షరాలు దత్త దత్త అని ఒక 2 సార్లు పిలిస్తే చాలు. దత్తనామస్మరణ ఎవరైతే చేస్తారో వాళ్ళ దగ్గర దత్తాత్రేయ స్వామి ఉంటాడండి. వాళ్ళ చుట్టూ తిరుగుతుంటాడు, అందులో సందేహం కూడా లేదు. తప్పనిసరిగా అండి దత్తుడు, కనకదుర్గ, ఆంజనేయ స్వామి, ఈ రకంగా కొన్ని తత్వాలు ఉన్నాయి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఈ తత్వాలన్నీ కూడా సాధన చేసేటువంటి వాళ్ళకి అనుభవాన్ని ప్రసాదించేటువంటి తత్వమే. ఆ రకమైన తత్వంలో వచ్చినటువంటి అవతారమే కాబట్టి స్వామి కూడా ఆ రకమైనటువంటి అనుభవాలు ఇచ్చారు. చాలా అద్భుతమైనటువంటి అనుభవాలు ఇచ్చారు. సత్యసాయి అవతారం అంటే విశేషమైనటువంటి అవతారం. ఇప్పుడు మామూలుగా పురాణ యుగాల్లో తపస్సు చేస్తేనే పరమాత్మ యొక్క దర్శనము అనుభవము జరిగేది. కానీ ఇవాళ రోజున స్మరణతోటే ఆయన వచ్చేవాడు. మనకు అర్హత ఉన్నదా లేదా అనేటువంటి విశేషం చూడరు స్వామి. ఉద్ధరించడానికి దగ్గరికి వస్తారు. దగ్గరికి రావటమే కాకుండా అద్భుతమైనటువంటి అనుభవాలను ప్రసాదించేటువంటి తత్వమే సాయినాథుడి యొక్క తత్వం. అంత అద్భుతమైనటువంటి తత్వం అన్నమాట. అంటే సర్వజీవ హృదయాంతర్వాసి స్వామి. ఎక్కడి నుంచో రావాల్సినటువంటి పని లేదు. స్వామి పుట్టపర్తిలో ఉన్నారు, పుట్టపర్తి నుంచి అక్కడ అదృశ్యమై ఇక్కడ ప్రత్యక్షమవుతారు. అది అబద్ధం. మీ హృదయస్థానంలో ఉన్నటువంటి చూడండి, భగవద్గీత 18వ అధ్యాయంలో అంతా అయిపోయిన తర్వాత చరమ శ్లోకంగా చెప్తారు, ఈశ్వర సర్వభూతానాం హృదయ తిష్టంతి అని. సర్వభూతానాం సర్వజీవుల హృదయంలోనూ భగవంతుడు ఉన్నాడు, కేవలం మనుష్యుల హృదయంలోనే కాదు. స్వామిని గురించి ఆలోచించేటప్పుడు కూడా కేవలం మనకు మాత్రమే స్వామి కాదు, సర్వజీవులకు, ఈ చరాచర జగత్తు మొత్తానికి కూడా ఆయన భగవంతుడు. చరాచర జగత్తు మొత్తానికి భగవంతుడు ఆయన. ఎన్ని ప్రాణులు ఆయన్ని సేవిస్తున్నాయో చెప్పడానికి వీల్లేదు. చాలా అద్భుతమైనటువంటి అనుభవాలు ప్రతి ప్రాణికి ఇచ్చేటువంటి తత్వం సత్యసాయి తత్వం. 84 లక్షల జీవరాశులు స్వామి మీద ఆధారపడి జీవించినటువంటివే. అన్నిటినీ సృష్టించి, రక్షించి, పోషించి, లయం చేసే తత్వమే సత్యసాయి తత్వం. అందుకని గురుర్ బ్రహ్మ సృష్టికర్త, గురుర్ విష్ణు రక్షణకర్త పోషణకర్త, గురుదేవో మహేశ్వర లయకర్త. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరం బ్రహ్మ, సాక్షాత్ పరబ్రహ్మమే, అనాది స్వరూపమే, సనాతన సారథి సత్యసాయి. తస్మై శ్రీ గురవే నమః. అట్లాంటి 14 లోకాలను పరిపాలించేటువంటి ఆ తండ్రి పాదపద్మాలకు నమస్కరించుకుంటూ, అన్ని ప్రాణులను ఎట్లా అయితే ఉద్ధరించారో నా జీవితాన్ని కూడా అలాగే ఉద్ధరించారు స్వామి. సత్యసాయి తత్వము అంటే ఇక్కడ ఒక విశేషం. సాయినాథుడి విషయంలో ఒక మాటలో చెప్పాలంటే మొత్తం లీలలే కానీ కథ ఏమీ ఉండదండి. దత్తావతారాల్లో ఉన్నటువంటి విశేషమే, కథతో సంబంధం లేదు, లీలా స్వరూపం.
లీల అంటే ఏమిటి అనేటువంటి విషయాన్ని ఆలోచన చేసినట్లయితే కర్మ, లీల అని 2 పదాలు ఉన్నాయి. ఈ కర్మ అంటే ఏమిటంటే మనం గత జన్మ ఏమిటో తెలీదు. రేపు ఇంకొక నిమిషంలో ఏం జరుగుతుందో తెలీదు. కొంతకాలం క్రితం ఏం జరిగిందో కూడా మర్చిపోతాం. ఈ రకమైనటువంటి తత్వంతో కర్మ మూటను నెత్తిన పెట్టుకొని వచ్చినటువంటి వాళ్ళం మనం చేసేటువంటి వాటిల్ని కర్మ అన్నారు. ఏమి తెలియని తత్వం జరిగితే కానీ, ఆ కాలం అయిపోతే కానీ విశేషాన్ని చెప్పేటువంటి విశేషమే మంది. కానీ భగవత్ అవతారం ఎట్లా ఉంటుందంటే తన అవతారంలో ఏం చెయ్యాలో ముందే నిర్ణయించుకుంటాడు. అవతారంలో ఏం చేయాలన్న విశేషాన్ని ముందే నిర్ణయించుకొని వచ్చి ఆ నిర్ణయించిన ప్రకారంగా ప్రతి పనిని చేస్తూ ఉంటాడు. ఆయన దృష్టితో, ఆయన మాటతో, ఆయన స్పర్శతో సర్వము కూడా ఆయన అధీనంలోకి వచ్చేసేస్తుంది అనేటువంటి విశేషం మనకు స్పష్టంగా అర్థమైపోతుంది అన్నమాట. ఆ రకమైనటువంటి విశేషం వాళ్ళు చేసేటువంటి వాటిని లీలలు అన్నారట. భవిష్యత్తును గురించి ఈరోజే చెప్పేటువంటి శక్తి ఎవరికైతే ఉంటుందో వాళ్ళు చేసేటువంటి పనులన్నిటినీ కూడా లీలలు అన్నారు. కాబట్టి కర్మ అంటే తాను ఉద్ధరించబడటం కోసం శరీరాన్ని ధరించి వచ్చినటువంటి వాడు చేసేటువంటివి కర్మలు, వీళ్ళను ఉద్ధరించడం కోసం వచ్చేటువంటి వాళ్ళు చేసేటువంటివి లీలలు అనేటువంటి విశేషాన్ని మనందరం గుర్తించాలి. అందుకనే స్వామి చేసినవన్నీ కూడా లీలలు లీలలు లీలలు. ఆ రకమైనటువంటి విశేషం, ఆ రకమైనటువంటి తత్వంతో ప్రయాణం సాగించినటువంటి అద్భుతమైనటువంటి సకల దేవతా తత్వమే సాయినాథుడు, సత్యసాయి. అయితే మరి సకల దేవతా స్వరూపులు పెద్దబొట్టు షిరిడి సాయి అవతారాన్ని, సత్యసాయి అవతారాన్ని చూసి తర్వాత సత్యసాయి దగ్గరికి వచ్చేసి ఆ గదిలోనే ఉంటుంటుంది ఆవిడ తల్లి. ఆ ఉంటున్నటువంటి ఆవిడ కాస్త సత్యసాయి వ్రతం రాస్తుంది. సత్యసాయి వ్రతం రాసిన తర్వాత ప్రతిరోజు కూడా స్వామి బయటకు వస్తుంటే ఈ స్వామి ఇది సంగతి ఈ వ్రతం రాశాను, కాస్త ఏమైనా తప్పులుంటే దిద్దితే అదేదో కాస్త నలుగురికి ఇచ్చి నీకు ఈ వ్రతం చేసుకుంటే వాళ్ళు ఉద్ధరించబడతారు కదా అని అడుగుతుంటే సరేలే అని వాయిదా వేసుకుంటూ వచ్చాడు. సరే ఈయనే చాలా వాతావరణాల్లో ఉన్నారులే, ఆయన ఏం చూస్తారని చెప్పేసి స్వామి ఆమె గదిలో ఉన్న స్వామి చిత్రపటం ముందు పెట్టేసేసి ఆ పుస్తకాన్ని తర్వాత ఒకరోజు ఏదో కాస్త ఖాళీగా వచ్చి పిలిచాడు. పిలిస్తే బయటకు వచ్చేసింది. బయటకు వచ్చిన తర్వాత అప్పుడు అంటుందన్నమాట, స్వామి అందరూ అంటుంటే ఏమని అనుకున్నా, నువ్వు అందరి ధనవంతుల స్వామివేను, నా బొట్టు వాళ్ళు పిలిచి ఎందుకు పలుకుతావులే అనగానే, ఏమిటి ఎందుకు అట్లా అంటున్నావు అన్నారు స్వామి నవ్వుకుంటూ. అనగానే వ్రతం రాశాను స్వామి, ఇది సంగతి అంటే, చూశాను కదా, దిద్దాను కదా, తెలీదా నీకు అన్నారు. ఆ మాట అనగానే వెంటనే పరిగెత్తుకెళ్ళి వెళ్ళి లోపలికి వెళ్ళి ఆ పుస్తకం తీసుకొని వచ్చి తీసేస్తే చిన్నపిల్లవాడి యొక్క నోట్స్ని టీచర్ కనుక ఎర్రసిరాతో దిద్ది రైట్లు కొట్టినట్టుగా ప్రతి పేజీకి రైట్లు ఉన్నాయి. సర్వదేవతా స్వరూప సత్యసాయి అన్నటువంటి దగ్గర స్వామి సర్వదేవత దగ్గర హంసపాది పెట్టేసేసి అక్కడ తీత అనేటువంటి మాట రాశాడు. అంటే భగవద్గీతలో భగవాన్ ఉవాచ అని ఉంది. భగవంతుడు తన విశేషాన్ని గురించి తాను చెప్పుకున్నది భగవద్గీత. భగవద్గీత విశేషం అంత గొప్పది. భగవద్గీత చేతిలో పట్టుకున్నప్పుడు కానీ చదివేటప్పుడు కానీ ఇది భగవంతుని మాట అనేటువంటి భావంతో, తత్వంతో, ఆ రకమైనటువంటి విశేషంతో మన హృదయంగా నింపుకొని భగవద్గీత పారాయణ చేస్తే మనకప్పుడు అవగతం అవుతుంది భగవద్గీతలో రహస్యార్థం. ఆ రకమైనటువంటి విశేషంలో స్వామి తనను గురించి తాను సర్వదేవతా స్వరూపం కాదు, సర్వదేవతాతీత స్వరూపుణ్ణి అని స్పష్టంగా చెప్పారు. అతీతమైనటువంటి తత్వము. ఏమిటా తత్వం అంటే ఆదిశక్తి. 3 మూర్తులకు అవ్వల మూర్తి సత్యసాయి. 3 మూర్తులకు అవ్వల మూర్తి సత్యసాయి అనేటువంటి విశేషాన్ని స్వామి స్పష్టంగా ప్రకటించారు. చాలా తమాషగా సరళంగా ఉంటుంది. కానీ ఆ ఒక్క మాటను కనుక జాగ్రత్తగా సాధనలోకి మనం తీసుకోగలిగినట్లయితే దాని నుంచి ఎంత విశేషం వస్తుందో చెప్పడానికి వెళ్ళలేదు. 18 పురాణాల సారాంశం 2 అక్షరాల మాటలో చెప్తారు స్వామి. అంత అద్భుతమైనటువంటి తత్వంగా స్వామి యొక్క తత్వాన్ని తీసుకోవాలి. సత్యసాయి తత్వము అంటే దత్తుడి దగ్గర నుంచి కూడా మనం చెప్పుకోవలసినటువంటి విశేషాలండి. ఎప్పుడొచ్చాడు దత్తుడు భూమి మీదకి అంటే కృతయుగం
త్రేతాయుగం ఈ సంధి కాలంలో దత్తాత్రేయ స్వామి యొక్క ఆవిర్భావం జరిగింది. దత్తాత్రేయ స్వామి యొక్క ఆవిర్భావం దత్తాత్రేయ స్వామి యొక్క ఆవిర్భావంలో అత్రి మహర్షి అనసూయామాతల యొక్క పుత్రుడే దత్తాత్రేయ స్వామి. చూడండి, అత్రి మహర్షి అంటే నాత్రి త్రివిధ తాపాలను దాటినటువంటి తత్వం అత్రి మహర్షి. చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి, విశ్లేషణ కావాలి స్వామిని గురించి. కథ అందరూ చెప్తారండి, రామాయణం చాలామంది చెప్తారు. స్వామి రామాయణం కథ చెప్పలే, పాత్రల యొక్క విశ్లేషణ చెప్పారు, అది తెలియాలి మనకి. అత్రి అంటే త్రివిధ తాపాలు. ఆ త్రివిధ తాపాలను ఆది భౌతికం, ఆది దైవికం, ఆధ్యాత్మికం, ఈ మూడు త్రివిధ తాపాలు అంటాడు. ఈ మూడు తాపాలను దాటినటువంటి తత్వమే అత్రి మహర్షి. అంటే సాధనలో త్రివిధ తాపాలను దాటకుండా పరమాత్మతత్వం మనకు అవగతం కాదు. తర్వాత ఆ తల్లిని గురించినటువంటి ఆలోచన చేసినట్లయితే అనసూయమాత, అసూయను జయించిన తల్లి అనసూయ. సహజంగా మన అందరిలో ఉన్నటువంటిది అసూయ. ముందు ముఖ్యంగా అసూయను జయించకపోతే ఆధ్యాత్మికతలోకి మనం వెళ్ళలేం. దేహభ్రాంతి పోగొట్టుకొని చైతన్యవంతమైనటువంటి ఈ తత్వాన్ని అవగతం చేసుకోవాలంటే ప్రాథమికంగా మొట్టమొదట అసూయను జయించాలి. ఎట్లా జయించగలుగుతామంటే సర్వం బ్రహ్మమయమిదం జగత్. ప్రతి ఇసుక రేణువు మొదలు ఆకాశం వరకు చరాచర జగత్తు మొత్తంలో కూడా పరమాత్మ నిండి నిబిడీకృతమై ఉన్నాడు. ఏ పరమాత్మ? ఈ హృదయంలో ఏ తత్వమైతే చైతన్యంగా ఉన్నదో ఆ చైతన్యమే విశ్వవ్యాప్తమైనది. వాసుదేవ సర్వమితి సమహాత్మాసు దుర్లభ. ఈ భావనతో గనక మనం ముందుకు ప్రయాణం చేసినట్లయితే అసూయను జయించగలుగుతాము. సాధనలో ప్రాథమికంగా మనందరం గుర్తించవలసినటువంటి విశేషమే అసూయను జయించకుండా ఆ తత్వం మనకు అర్థం కాదు. సాధన అంటే మనందరం ఏమనుకుంటామంటే పువ్వులు పెట్టడం, అభిషేకాలు చేయటం ప్రాథమికంగా చేస్తాం, కానీ అది ఒక తమాషా. ఒకానొక సందర్భంలో స్వామి ఒక మాట చెప్పారు. బ్రహ్మాండంగా ఆ రోజు స్వామికి పువ్వులు వేసేసాను, బ్రహ్మాండంగా ఇంట్లో చెప్తే నైవేద్యాలు చేశారు. ఇంకేం పూజా ద్రవ్యాలు, కుంకుమ, గాను రకరకాలుగా అన్ని స్వామి ముందు పెట్టేసుకున్నాయి. స్వామి పక్క నవ్వారు. అవన్నీ చూసి నవ్వి, నీ ఘనత ఏమిటి ఇక్కడ అని అడిగారు నన్ను. అడిగేసరికి ఆశ్చర్యంగా నా ముఖం అంతా ఆశ్చర్యం విపగిపోయి ఏమిటంటే ఒక రకంగా తయారైపోయింది ముఖం అంతా కూడా. ఆయన వైపు చూస్తున్నాను. ఇవన్నీ నేను ఇచ్చినవే కదా అన్నారు. ఇవన్నీ నేను ఇచ్చినవే కదా అన్నారు స్వామి. అనగానే అవును, ఆయన ఇచ్చినవే కదా, నాదేముంది ఇక్కడ? మరి నేనిచ్చినవి నాకు ఇవ్వటం ఏమిటి? నీ ఇంటికి ఒక చుట్టం వచ్చాడు. చుట్టం వచ్చి ఏం చేశాడంటే ఒక 1/2 కేజీ మైసూర్ పాకు తీసుకొచ్చాడు. 1/2 కేజీ మైసూర్ పాకు తీసుకొస్తే అతను తీసుకొచ్చిన మైసూర్ పాకుని పళ్ళల్లో పెట్టేసేసి తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చేసాం. అది ఎట్లా ఉంటుంది? బాగా ఉంటుందా చెప్పు అన్నాడు. నోటితో సమాధానం చెప్పలేదు, తల మాత్రం అడ్డంగా తిప్పాను, ఉండదు అన్నట్టుగా. అనగానే అట్లాగే నేను ఇచ్చినవే నాకు ఇస్తున్నావు కదా అన్నారు స్వామి. ఆ మాట అనగానే నాకు ఏం మాటలు రావట్లేదు, ఏమీ మాట్లాడినాము ఆయన మాట్లాడుతుంటే. అన్నప్పుడు నవ్వుతూ ఏమన్నాడంటే, నేను ఇచ్చినవే నాకు ఇచ్చినా దీనితో ఈ ఇచ్చే వాటితో నీ మనస్సును చేర్చి ఇవ్వు, నేను స్వీకరిస్తానన్నారు స్వామి. నీ మనస్సును చేర్చి ఇవ్వు. నిజంగా చూడండి, ఆ మనస్సును చేర్చి ఇవ్వు. యాంత్రికంగా పూజ చేయొద్దు, మనస్సును సమర్పించి పూజ చేయి. బోధ, అద్భుతమైనటువంటి బోధ. అది ఎట్లా జరుగుతుంది అంటే, ఆ రకమైనటువంటి స్థితిని గురుచరిత్ర పుస్తకాన్ని ప్రసాదించారు. ఆ గురుచరిత్ర పారాయణం మొదలు పెట్టాక అర్థమైందండి. ఆ దత్త చరిత్ర పారాయణ చేస్తూ ఉంటుంటే అసలుకి కళ్ళ వెంట నీళ్ళు వచ్చేసేవి. ఆయన ప్రసాదించినటువంటి తత్వమే, నాది కాదు. కళ్ళ వెంట నీళ్ళు వచ్చేవి. అసలు ప్రపంచం అర్థమయ్యేది కాదు. నేను కొన్ని జన్మకొచ్చాను, ఈ ప్రపంచంలో ఉన్నాను, ఇదిగో ఈ శరీరము, ఈ తత్వమంతా నాది అనేటువంటి విశేషం స్ఫురణలో ఉండేటువంటిది కాదు నాకు. ఆ రకమైనటువంటి తత్వంలో దత్తుడితోటే ఉన్నాను, ఆ దత్తుడితో పాటే నేను నడుస్తున్నాను, ఆ దత్తుడి అనుభవాలన్నీ కూడా నా ఎదురుగానే జరిగిపోతున్నాయి అన్నటువంటి స్థితిని కలగజేశాడు స్వామి. అది ఒక మాటలో చెప్పాలంటే అది పారాయణ కాదు, ఒక తపస్సు.
అద్భుతమైనటువంటి తపస్సు అన్నమాట, విశేషమైనటువంటి తపస్సు. ఆ తర్వాత సాయినాథ చరిత్ర తీసుకొచ్చి పంపించారు మళ్ళీ. ఆయన ఇచ్చినవే, నేను ఏది కూడా కొనలేదండి. ఆయన ఇచ్చినవే సాయినాథ చరిత్ర, సాయి లీలామృతం అని ఎక్కిరాల భారద్వాజ గారు రాసినటువంటిది. ఆయన స్వామి దగ్గరకు వచ్చారు, స్వామి అనుగ్రహం పొందారు ఎక్కిరాల భారద్వాజ గారు కూడా. సాయి లీలామృతం ఇచ్చారు. సాయి లీలామృతం పారాయణ చేస్తుంటే అసలు ప్రపంచాన్ని మర్చిపోయేటువంటి వాళ్ళు. షిరిడీలో సాయితో పాటు అసలు ఆ లీలలు చదువుతూ ఉంటే ఆ లీలలు చదువుతున్నట్టుగా లేదు. అసలు షిరిడీలో సాయితో ఆ లీలలు సాయినాథుడు చేసినప్పుడు నేను ఉన్నట్టుగానే, నా ఎదురుగానే జరిగినట్టుగా భావన. అసలుకి ఏ రకమైనటువంటి అనుగ్రహం, ఈ జన్మ అనుగ్రహమా కాదు, కొన్ని జన్మల నుంచి ఆయనతో బాంధవ్యం ఉంది అనేటువంటి విషయం కొన్ని సంవత్సరాలకు కానీ అర్థం కాలేదు. చాలా జన్మలు ఆ రకమైనటువంటి విశేషాన్ని ప్రసాదించారు. అసలు నా అంత సోమరిపోతు ప్రపంచంలోనే లేదు వాస్తవంగా. అలాంటి నా చేత 600 సప్తాహాలు సాయి చరిత్ర చేయించారు. ఇంటింటి 600 సప్తాహాలు ఆయనను గురించినటువంటి విశేషాలు అత్యద్భుతంగా చెప్పించారు. అసలు మాట్లాడింది నేను కాదు, స్వామి. ప్రతి చోట మాట్లాడింది స్వామి. ప్రతి చోటకు వెళ్ళినప్పుడు అద్భుతమైనటువంటి వైభవాన్ని ప్రసాదించింది స్వామి. విశేషమైనటువంటి వైభవం స్వామి వల్ల. ఆ వైభవం దాదాపు 30 సంవత్సరాలంత వైభవాన్ని నా జీవితంలో ఆయన లీల అద్భుతంగా ఈ రోజు జరిగింది, ఈ రోజు జరగలేదని లేదు, ఆ రకమైనటువంటి అనుభవాన్ని, ఆనందాన్ని, అదృష్టాన్ని ప్రసాదించినటువంటి దయామయుడు స్వామి. ఒక్కొక్క విశేషం చూస్తూ ఉంటుంటే ఎంత ఆనందం అనిపిస్తుంటుందో చెప్పడానికి వీల్లేదు. ఆ రకమైనటువంటి తత్వం స్వామిది. పిలిస్తే పలుకుతారు, పిలిస్తే పలుకుతారు, పిలిస్తే పలుకుతారు. ఏదన్నా బాధ వచ్చి ఆయన దగ్గర కళ్ళనీళ్ళు పెట్టుకొని కూర్చుంటే దగ్గరికి తీసుకుంటారు. ఒక మాటలో చెప్పాలంటే అందరికీ ఇచ్చినటువంటి అదృష్టం 9 నెలలు మోసిన కన్న తల్లి దగ్గర ఆవిడ ఒళ్ళో పడుకోవటం. అది యోగమే, అది అదృష్టమే. అమ్మ అంటే సామాన్యం కాదు, సాక్షాత్ జగన్మాతే అమ్మ రూపంలో వచ్చింది. ఎందుకంటే ఆ జగన్మాత యొక్క ప్రేమలో కొంత తత్వాన్ని, ఆ కొంత ప్రేమతత్వాన్ని ఈమెడ హృదయంలో ప్రవేశపెట్టబట్టే ఆవిడంతగా ప్రేమిస్తుంది. ఒక్క జన్మ తల్లి, పోయిన జన్మలో ఈవిడ నాకు తల్లి అవునో కాదో తెలీదు, వచ్చే జన్మలో తల్లి అవునో కాదో తెలీదు, అమ్మ ప్రేమను ప్రసాదించారు, అద్భుతమైనటువంటి ప్రేమను. ఆ ప్రేమే కాకుండా స్వామి ప్రేమ, కోటి తల్లుల ప్రేమ, కోటి తల్లుల ప్రేమ, కోటి జన్మల తల్లి ప్రేమ, ఆ ప్రేమను కూడా ప్రసాదించారు. ఏదైనా ఇబ్బంది అయితే ఆ ఇబ్బందులు ఏడుస్తూ కూర్చుంటే శిరస్సు మీద చెయ్యేసేవారు, వెన్నుపూస మొత్తం నిమిరేవారు, ఒళ్ళో పడుకోబెట్టుకునేటువంటి వాడు, తలదేశపై ఒళ్ళో పడుకోబెట్టుకునేటువంటి. ఈ మాటలు చెప్తే ఎవరు నమ్ముతారు? ఏమిటంటే ఆయనంటే అంత పిచ్చి. ఎంత విశేషంగా ఉంటుందంటే ఈ హృదయానికి ఆయనను గురించి తపించేటువంటి పరిస్థితిని ఆయనే కలగ చేస్తాడు. తపించడం అండి, స్వామి కావాలి, స్వామి రావాలి, స్వామి తత్వంలో లీలం కావాలి, ఆ పాదాల మీద పడిపోవాలి, ఆ పాదాల దగ్గర కూర్చోవాలి, ఆ పాదాలు ఎత్తాలి, ఆ పాదాలను ఒళ్ళో పెట్టుకోవాలి. ఇది హృదయం. మరి ఇంత తత్వాన్ని కళ్ళ వెంట నీళ్ళు వస్తుండేవి. స్వామి స్వామి స్వామి. వాళ్ళందరూ ఏ రకమైనటువంటి అదృష్టాన్ని పొందారో ఆ రకమైన అదృష్టాన్ని ప్రసాదించవయ్యా నాకు కూడా. నాకు ఆ యోగం లేదా? నిన్ను చూడలేనా? భౌతికంగా నీతో మాట్లాడలేనా? ఒక తపన, నిరంతరం అదే తపన. అంతా పూర్తి చేసుకుని బయటకు వచ్చి బజార్లో వెళుతున్న కళ్ళ వెంట నీళ్ళు వస్తూనే ఉంటాయి, అదే భావన. నిజంగా
ఆయన ప్రసాదించినటువంటి ఆ విశేషం, ఆ ప్రసాదించింది ఆయనే, ఆ తపననిచ్చింది ఆయనే. అంత తపనతో ఉన్నటువంటి నన్ను ఓదార్చడానికి దర్శనమిచ్చి మాట్లాడి నాతో ఆయనతో కలిసి ఉండే యోగ్యతను, అదృష్టాన్ని నాకు ప్రసాదించింది ఆ తండ్రి. అంటే తపస్సు చేస్తే నేను చేశాను అనుకుంటాం కాదు. ఆ యోగం ఉంటే తపస్సు చేసే అదృష్టాన్ని, ఆ తపస్సు కానీ, తపస్సు చేసే సామర్థ్యత కానీ సర్వం స్వామే. ఈ విషయం అర్థం కావటానికి చాలా సంవత్సరాలు పట్టింది. స్వామే, స్వామే, స్వామే. కనిపించేది, కనిపించంది మొత్తము కూడా స్వామే. స్వామి వల్లనే ఇదంతా జరిగింది. స్వామి తప్ప సర్వం నాస్తి. స్వామి మాత్రమే అస్తి. మరి నేను స్వామి పాదాలకి అంటుకున్నటువంటి ఇసుక రేణువుని. అది నా అదృష్టం. అలా అలా ప్రసాదించారు. ఎన్నిసార్లు నా ప్రాణాన్ని కాపాడారో చెప్పటానికి వీల్లేదు. ఎన్నిసార్లు కాపాడారో, చాలా సార్లు కాపాడారు. ఒకసారి ఆపరేషన్ చేస్తున్నారు. జైలోకనని చెప్పేసి స్పాట్ సెడిషన్ ఇచ్చారు నా శరీరంలోకి. అది రియాక్షన్ ఇచ్చేసింది. నా చుట్టూ 5-6 డాక్టర్లు ఉన్నారు. 5-6 డాక్టర్లు ఉన్నప్పటికీ కూడా వస్తూ స్వామి విభూతి తీసుకున్నాను. స్వామిని గురించినటువంటి ఆలోచనే నేను చెప్తున్నాను. ఇట్లా ఉంది, ఇట్లా ఉంది, రెస్పిరేషన్ అరెస్ట్ అయిపోతుంది అనేటువంటి మాట డాక్టర్స్కి చెప్తున్నాను. స్పృహ పోయింది. మరి 20 నిమిషాలకు వచ్చిందో, అరగంటకు వచ్చిందో, మరి ఎంతసేపటికి వచ్చిందో స్పృహ వచ్చింది. స్పృహ వచ్చిన తర్వాత ఆపరేషన్ థియేటర్లో కళ్ళు తెరవంగానే కప్పు వైపు చూశాను. ఆ కప్పు దగ్గర స్వామి సింహాసనంలో కూర్చొని భౌతికంగా అభయహస్తం ఇస్తూ నవ్వుతూ కనిపించారు. నేను నిన్ను కాపాడుకున్నాను రా అన్నట్లుగా. ఆ తర్వాత ఇట్లా 2-3 సార్ల తర్వాత ఇంక ఏదన్నా కాస్తో కూస్తో లౌకికమైనటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు బాధపడుతుంటే స్వామి ఏం చెప్పేవారంటే ఒక మాట చెప్పేవారు. ఏమిటంటే ఆత్మహత్య చేసుకుంటా లేవయ్యా అనేటువంటి మాట కూడా వచ్చేది. ఎందుకు ఈ జీవితం అనేటువంటి మాట అనగానే, ఆత్మహత్య చేసుకోవడానికి నిన్ను అన్నిట్లోనూ రక్షిస్తుంది. నీ వల్ల జరగవలసినటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. నీ వల్ల జరగవలసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. నీవు చాలా చేయవలసినటువంటి చాలా పని ఉన్నదనేటువంటి మాట చెప్పారు. ఆ తర్వాత కదా అర్థమైంది. ఇంటింటికి పంపించేసేసి ఇంటింట్లోనూ కూడా సాయి తత్వాన్ని, సాయి విశేషాన్ని అందరికీ చెప్పేటువంటి యోగ్యతను ప్రసాదించి అందరి సేవ చేసేటువంటి భాగ్యాన్ని నాకు ప్రసాదించారు. ప్రతి ఇంట సాయిలీలామృతం. సాయిలీలామృతం చెప్పేటప్పుడు స్వామి అంటే ఆ రోజుల్లో కొంత వ్యతిరేకత ఉంది చాలామంది హృదయాలలో. పల్నాటిలో సత్యసాయిని గురించి అన్ని ఇళ్లల్లో కూడా చెప్పేసేసి ఇది స్వామి, ఇది సత్యసాయి, ఇది సత్యసాయి అనేటువంటి విశేషాన్ని చెప్పించటమే కాకుండా చాలామంది హృదయాలలో స్వామి ప్రవేశించి ఆ రకమైనటువంటి కార్యక్రమంలో స్వామి మందిరం, షిరిడి సాయి విగ్రహము, స్వామిది లైఫ్ సైజ్ ఫోటో పెట్టే విధంగా 3 మందిరాలు కట్టేటువంటి అదృష్టాన్ని ముందు నడిపించి నేనెంతటి వాడిని గనక, నేను పెద్ద విశేషం కాదు. ఆ రకమైనటువంటి నా చేత ఈ పనంతా చేయించి అంత అదృష్టాన్ని, అంత భాగ్యాన్ని ప్రసాదించి ఇప్పుడు కాసేపు కూర్చుంటే, కళ్ళు మూసుకుంటే ఆయన చేసిన ఒక్క లీల జీవితంలో గుర్తు చేసుకుంటూ ఇప్పుడు కూడా ఆనందాన్ని ప్రసాదిస్తున్నారు స్వామి. ఆ రకమైనటువంటి విశేషం అన్నమాట. ఎంత అద్భుతంగా ఉంటుందంటే, గురజాలలో సాయి మందిరం కట్టేటువంటి సందర్భంగా మందిర నిర్మాణం జరిగింది. ప్రాణ ప్రతిష్ఠ ఇంకా జరగలే, అన్నీ వచ్చేసాయి. సత్యసాయి వ్రతం చేయిస్తున్నాను అందరి చేత. 108 మంది దంపతులు కూర్చున్నారు. 108 మంది దంపతులు కూర్చుంటే సత్యసాయి వ్రతం చేస్తూ ఉంటే, ఆ సత్యసాయి వ్రతం జరుగుతున్నటువంటి సందర్భంగా సడన్గా కప్పులో నుంచి కలకండ ముక్కలు పడిపోయాయండి. అందరి ఒళ్ళల్లోనూ పడ్డాయి. వ్రతం చేసినటువంటి వాళ్ళందరి ఒళ్ళల్లోనూ సత్యసాయి. ఆ కలకండ ముక్కల మీద దేవతా చిత్రపటాలు, దేవతల యొక్క రూపాలు కనిపించాయి. ఆశ్చర్యపోయినారు అందరూ కూడా. ఆ రకంగా ఒకసారి కలకండ ముక్కలు వేశారు. ఇంకొక సందర్భంగా స్వామికి అభిషేకం చేసిన తర్వాత ఆ స్వామి రూపాన్ని పక్కన పెట్టేసేసి ఇవన్నీ కూడా శుభ్రం చేస్తూ ఉంటే ఒక పళ్ళెంలో పెట్టేశాం. ఆ పళ్ళెం నిండా అమృతం ఇచ్చేసారు. తేనెలాంటి ద్రవం వచ్చేసిస్తుందన్నమాట. ఎంతమంది భక్తులు వచ్చారో, కొన్ని 100 మంది వచ్చారు, అందరికీ సరిపోయిందన్నమాట తీర్థంగా ఆ అమృతం అనేటువంటి ద్రవం. ఆ రకమైనటువంటి విశేషాన్ని ప్రసాదించారు.
ఒక స్కూలు కట్టించి స్వామి సిద్ధాంతాలతో స్కూల్ నడిచే విధంగా అద్భుతంగా నడుస్తుంది చాలామంది. నన్ను అంతకుముందు ఈయన సత్యసాయి భక్తుడు అని విమర్శించినటువంటి వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా సత్యసాయి డివోటీస్ అయిపోయినారండి. స్వామి మార్గంలోకి వచ్చేసారు. ఇవాళ రోజున ఆ మందిరాలకి ఇప్పుడు అద్భుతంగా జనం విపరీతంగా, అసలు మందిరం పట్టదు. ఆ రకమైనటువంటి విశేషాన్ని ప్రసాదించారు స్వామి. అనుక్షణం స్వామి, అనుక్షణం స్వామి, అనుక్షణం స్వామి. స్వామి తప్ప నా జీవితంలో ఇంకొకటి లేనే లేదు. ఆ రకమైనటువంటి విశేషం అన్నమాట. తర్వాత పోనీ ఈ అవతారతత్వంతో నన్ను ఉద్ధరిస్తున్నారా అంటే, ఒకానొక సందర్భంగా గాణగాపూర్ వెళ్దామని బయలుదేరానండి. గాణగాపూర్ వెళ్దామని బయలుదేరితే ఒక నెల రోజుల ముందే ప్రోగ్రామ్ అనేది చేసుకుంటాం. నా వెంట ఒక 100 మందో 110 మంది వచ్చారు ఆ రోజున. ఆసారి 110 మంది వచ్చినప్పుడు వాళ్ళందరినీ తీసుకొని గాణగాపురం బయలుదేరి వెళ్ళాం. ఒక నెల రోజుల్లో వెళ్తామనగా స్వామి ఏమన్నారంటే, ఒకరోజు పూజలో కూర్చొని ఉంటే, గాణగాపురంలో నీకు పూర్వావతారంగా దర్శనమిస్తానన్నాడు. అన్న తర్వాత సంతోషం అనిపించింది నాకు. సరే గాణగాపురం వెళ్ళాం, సంగమానికి వెళితే సంగమంలో నృసింహ సరస్వతి స్వామి తపస్సు చేసినటువంటి చెట్టు ఉంది అక్కడ. ఆ చెట్టు వాతావరణం, అక్కడ కూర్చొని అందరూ కూడా పారాయణలు చేస్తూ ఉంటారు. నా చేత ఏదో నేను చేశాను, కాసేపు కళ్ళు మూసుకొని కూర్చున్నాను. అంత బ్రహ్మాండంగా చాలా అద్భుతంగా ఉంటుందండి. శరీరంలో అణువు కూడా స్పందిస్తుందండి. ఇప్పుడు మామూలుగా ధియో యోనః ప్రచోదయాత్ అని గాయత్రి మంత్రం చెప్తుంది. ఆ ప్రచోదనం అనేది మన శరీరంలో అర్థం అవుతుంది అన్నమాట. అద్భుతంగా ఉంది. ఆ రకమైనటువంటి స్థితిలో అక్కడనే ఆ చెట్టు కిందనే పక్కన ఒక చోట కూర్చున్నాను నేను. మామూలుగా ఒక చెట్టు లాంటిది ఉంది, ఒక గోడ లాంటిది. ఆ గోడ మీద కూర్చున్నాను నేను. దిమ్మె మీద కూర్చొని ఉంటే అప్పుడు వస్తున్నాననేటువంటి మాటలు వినిపించినాయండి. వినిపించగానే అటువైపుగా చూస్తే సాయినాథుడు వస్తుంటే స్వామి వచ్చారు, దగ్గరకు వచ్చేసి రాగానే ఆయన పాదాల మీద పడి నమస్కారం చేసుకున్నాను నేను. నమస్కారం చేసుకున్న తర్వాత 20 నిమిషాలు కరెక్ట్గా మాట్లాడారండి. తెలుగులో మాట్లాడారు స్వామి. షిరిడి సాయినాథుడు తెలుగులో మాట్లాడారు. ఎన్ని విశేషాలు మాట్లాడారు, చాలా విశేషాలు తమాషగా మాట్లాడారు. 20 నిమిషాలు మాట్లాడిన తర్వాత దక్షిణ ఇచ్చాను, దక్షిణ తీసుకున్నాను. సంతోషమేనా అని అడిగారు. సంతోషమేనా అని అడిగి, ఇక వెళ్ళిరానా అని చెప్పేసి వాళ్ళంత దూరం కాస్త కొన్ని అడుగులు వేసేసి మాయమైపోయినారండి. అంటే స్వామి ఆ రకమైనటువంటి విశేషాన్ని ప్రసాదించారు. ఇంతేకాకుండా మరొక సందర్భంలో ఆ విజయవాడ వెళ్ళినప్పుడు ఆ కృష్ణా జిల్లాలో ఒక వారం రోజులు ఉన్నానండి. సప్తాహం నది ఒడ్డున చెయ్యాలి అనేటువంటి ఉద్దేశం మీద నది ఒడ్డున కూర్చొని గురుచరిత్ర సప్తాహం చేస్తున్నానండి. గురుచరిత్ర సప్తాహం నది ఒడ్డున కూర్చొని చేస్తూ ఉంటే ఆ రకమైనటువంటి స్థితిలో ఒక రోజున నదిలో నుంచి దత్తుడు బయటకు వచ్చేసాడట. నడుస్తూ దత్తాత్రేయ స్వామి వచ్చి దగ్గరికి వచ్చి పాద నమస్కారం ఇచ్చి ఆశీర్వదించి, నేను నీతోనే ఉన్నాను, నిరంతరం నీతోనే ఉంటాననేటువంటి అభయహస్తం ఇచ్చి అదృశ్యమైనారు. ఆ రకమైనటువంటి యోగాన్ని, అదృష్టాన్ని ప్రసాదించాడన్నమాట. ఇట్లా ఆయన ఇచ్చేటువంటి లీలలు కానీ, ఆయన చేసేటువంటి విశేషం కానీ అత్యద్భుతం. ప్రతి క్షణం ఆయనతోనే నేను. ఆయన తప్ప ఇతరత్రా ఇంకేమీ అక్కర్లేదు. అయితే ఇక్కడ ఉన్నటువంటి విశేషం ఏమిటంటే, ఇంకొక విశేషం కూడా చెప్పుకోవలసిన పరిస్థితి ఉన్నది ఇక్కడ. దత్తుడి సాధనలో ఉన్నప్పుడు దత్తాత్రేయ సాధన అనేటువంటిది సక్రమంగా నడుస్తున్నది అంటే అమ్మవారి యొక్క అనుగ్రహం లభిస్తుంది. అమ్మవారు తప్పనిసరిగా వస్తుంది. అమ్మవారి యొక్క మంత్రాన్ని మంగళగిరి నుంచి ఒక బ్రాహ్మడు, ఒక మహానుభావుడు వచ్చాడు మా ఇంటికి. వచ్చేసి పొద్దున్నే వచ్చి నాకు టిఫిన్ ఏర్పాటు చేయవా అని అడిగారు. రండి స్వామి అని చెప్పేసి మన స్నానం చేసి టిఫిన్ చేస్తుంది. నేను కూడా పూజ చేసుకున్నాను. టిఫిన్ చేయడానికి వాతావరణంలోకి వెళ్ళిపోతున్నాక ఆయన వచ్చారు. ఆయనకి టిఫిన్ పెట్టాను. టిఫిన్ పెట్టిన తర్వాత ఆయన ఏమన్నారంటే, ఇంట్లో ఉండి ఏం చేస్తావు, నా వెంటరా అన్నాడు. టిఫిన్ చేసి బయలుదేరి నా వెంట తీసుకుపోయాడండి. ఊరు బయట రామప్ప గుడి అని చెప్పేసి పరశురాముడు కట్టించిన గుడికి తీసుకెళ్ళారు. ఆ గుడిలో ఏదో హోమం చేస్తున్నాడు ఆయన. ఆ హోమకొండం దగ్గరికి తీసుకెళ్ళి లక్ష్మీ గణపతి మంత్రాన్ని ఇచ్చారండి నాకు ఆయన. ఆ లక్ష్మీ గణపతి మంత్రం అత్యద్భుతమైనటువంటి విశేషమైనటువంటి మంత్రం అన్నమాట. ఆ లక్ష్మీ గణపతి మంత్ర అనుష్ఠానం ఇవ్వడం జరిగింది.
దత్తుడు అంటే మంత్రశాస్త్రానికి అధిదేవతే దత్తుడు. మంత్రశాస్త్రానికి అధిదేవత స్వామి. సర్వ మంత్రశాస్త్రానికి అధిదేవత స్వామి. దత్తుడే కదా. లక్ష్మీ గణపతి ఇచ్చారు. లక్ష్మీ గణపతి మంత్రానుష్ఠానం జరుగుతుంది. ఆ రకమైనటువంటి విశేషం. తర్వాత చీరాలు వెళ్ళాను ఒకసారి. చీరాల్లో ఏదో హోమం చేయించుకోవడం కోసం అని చెప్పేసి వెళ్ళాం. అందరం వెళ్ళాం. ఆంజనేయ శర్మ గారని మంచి బ్రాహ్మణుడు, మంత్రానుష్ఠానం కలిగినటువంటి వాడు. ఆయన వచ్చి చేస్తున్నారు అనమాట. బాగా దగ్గర నాకు. ఆయన చేత చేయించుకుంటున్నాం. చేయించుకుంటుంటే అనుష్ఠానం చేస్తూ ఒక మంత్రం చెప్తూ హవిస్సు వేస్తూ నన్ను దగ్గరికి పిలిచి కమలాత్మిక ఇచ్చాడండి. కమలాత్మిక అనేటువంటిది, కమలాత్మిక అంటే దశమహావిద్యలలో కాళీ దగ్గర నుంచి కమలాత్మిక దాకా. మహావిష్ణువు దశావతారాలు అయితే అమ్మవారి దశమహావిద్యలు. కమలాత్మిక ప్రసాదించాడు. కమలాత్మిక చేస్తున్నాను. కమలాత్మికతో పాటు బగళాముఖి, తర్వాత పోతేనేమో వారాహి, తర్వాత పోతేనేమో కాళి, ఈ దశమహావిద్యల యొక్క మంత్రాలు కూడా అనుష్ఠానం ప్రసాదించడం జరిగింది. అంటే మంత్రాన్ని ప్రసాదించారు స్వామి. దత్తుడు అంటే మంత్రస్వరూపం కదా. మంత్రాన్ని ప్రసాదించారు, అనుష్ఠానాన్ని ప్రసాదించారు. అనుష్ఠానాన్ని ప్రసాదించి తర్వాత అమ్మవారి యొక్క అనుగ్రహం అనేటువంటిది కూడా ప్రసాదించారు. దశమహావిద్యలు ఎందుకు వచ్చినాయి అంటే స్వామిని ఆశ్రయించినందుకు దశమహావిద్యలు వచ్చేసినాయి. దత్తుడు కాబట్టి అమ్మవారు వచ్చేసింది. దత్తుడు కాబట్టి అమ్మవారు వచ్చేసింది. ఆ రకమైనటువంటి పరిస్థితిని నాకు ప్రసాదించినటువంటి తత్వం స్వామి. అంతేకాకుండా ఒక మాటలో చెప్పాలంటే రాత్రి వచ్చి నేను బెడ్రూమ్లో కూర్చోగానే మధ్య గదిలో అమ్మవారు తిరుగుతూ దర్శనమిస్తుంది. అమ్మవారి ఇంట్లో తిరుగుతూ దర్శనమిస్తుంది. ఒక చోట కూర్చొని ఉంటే నా వెనక ఒక స్త్రీమూర్తి నిలబడ్డట్టుగా, నా పక్కన ఉన్నటువంటి కుర్చీలో ఒక స్త్రీమూర్తి కూర్చున్నటువంటిగా ఉంటుంది. ఏ స్త్రీమూర్తి పాదాలు చూసినా నాకు అమ్మవారి పాదాలు చూసినటువంటి భావన వస్తుందండి. ఆ రకమైనటువంటి స్థితిని ప్రసాదించారు. మొట్టమొదటిసారిగా చాలా సంవత్సరాలు స్వామిని అడగ్గా షిరిడి తీసుకువెళ్ళయ్యా, కాస్త షిరిడి తీసుకు అన్నీ ఆయన పర్మిషన్తో జరగవలసిందే. షిరిడి తీసుకుపోమంటే చాలా సంవత్సరాలకు తీసుకుపోయినాడు అనమాట. తీసుకుపోమంటే నవ్వేవాడు అంతవరకే. అంటే ఆయన నవ్వుకు అర్థం ఏంటంటే నన్ను చూసావు చాలదా అని అనమాట. షిరిడి తీసుకెళ్ళిన తర్వాత ఆ షిరిడీకి వెళ్ళిన తర్వాత ఆ సమాధి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ రూపం, ఆ తాలిం అనేటువంటి శిల్పి చెప్పినటువంటి రూపం అది. ఆ రూపాన్ని చూశాను. రూపాన్ని చూస్తే ఒక పక్కగా నిలబడి ఉంటే ఆ రెండు కళ్ళు, సాయినాథుడి యొక్క కళ్ళు రెండు కూడా చూస్తుండగా ఒక పక్కకు వచ్చేసేసి నా వైపు చూశారు. రెండు పెదాలు విప్పి నవ్వారు. స్వామి యొక్క పళ్ళు కనిపించాయి. ఇలాంటి విశేషాలు చెప్తే నన్ను పిచ్చివాడని పిచ్చాసుపత్రిలో చేర్చాలని అనుకోరండి. అలా ఆయన పళ్ళు కనిపించాయి. అది మొదలుగా రెండు పళ్ళు కనిపించే విధంగా నవ్వారు. నా వైపు చూశారు. చాలా బాగా ఆనందాన్ని ప్రసాదించారు సాయినాథుడు. ఏ సాయినాథుడు అప్పటి నుంచి ఏ సాయినాథుడి మందిరానికి వెళ్ళినా ఆ సాయినాథుడి యొక్క మందిరంలో స్వామి నన్ను చూసి నవ్వుతారు. దగ్గరికి వెళ్ళి దండం పెట్టగానే నన్ను చూసి నవ్వుతారు. పలకరిస్తుంది. ప్రతి చోట స్వామి పలకరిస్తారు. ప్రతి చోట కూడా స్వామి పలకరిస్తారు. అంటే దత్తుడి యొక్క దర్శనము ప్రసాదించారు. సాయినాథుడి యొక్క అనుగ్రహం ప్రసాదించాడు. సాయినాథుడి యొక్క దర్శనం కూడా జరిగిందండి. ట్యూషన్లు బిజీగా చెప్పుకునేటువంటి వాడిని. స్కూల్ ఒకటి మెయింటైన్ చేశాను. సాయంత్రం 9 అయ్యేది. 9ంటికి స్నానం చేసేవాడిని నేను. 9ంటికి స్నానం చేసి 9:30కి స్నానం చేసి అప్పుడు పారాయణాలు మొదలుపెట్టుకునేవాడిని. 11:30 అయ్యేది. అప్పుడు ఏదో కాస్త పెట్టినటువంటి తినేసేసి పడుకునేవాడిని. పడుకునేసరికి రోజు వెళ్ళిపోయేది. 2 గంటలకల్లా లేస్తే కానీ మళ్ళీ నా అనుష్ఠానము, మళ్ళీ నా వృత్తిలోకి నేను వెళ్ళేవాడిని కాదు. 2 గంటలకు మించి నిద్రపోనిచ్చేటువంటి వారు కాదు స్వామి. ఆ రకమైనటువంటి స్థితి. ఒకరోజు రాత్రి కూర్చొని పూజ మొత్తం పూర్తి చేసుకున్న తర్వాత ఒక మాట అడిగాను. స్వామి 11:30, 12 అయిందండి టైం రాత్రిపూట. ఒక్కసారి రారాదా అని అడిగాను నేను. ఒక్కసారి రారాదా, చూడాలనిపించిందండి స్వామిని అనగానే అన్న 2 నిమిషాలలోనే బయట తలుపు చప్పుడైంది. వెళ్ళి తలుపు తీస్తే తెల్లటి హాఫ్ ఓపెన్ షర్టు, ఒక తెల్లటి లుంగి కట్టుకొని, తెల్లటి జుట్టు, విభూతి రేఖలు పెట్టుకొని, బొట్టు పెట్టుకొని ఒక మహానుభావుడు వచ్చాడు. మహానుభావుడు రాగానే మామూలుగా వెళ్ళి తలుపు తీశాను. తలుపు తీసిన తర్వాత లోపల రండి, ఇప్పుడే పూజ అయిపోయింది, ప్రసాదం తీసుకుందురు కానీ అన్నాను నేను. ఆ మాట అనగానే ఆయన ఏమన్నారంటే ప్రసాదం తీసుకోవటానికి రాలేదు, ప్రసాదం ఇవ్వటానికి వచ్చాను నేను అని లోపలికి పోయి పాదనమస్కారం చేసుకో స్వామి అన్నట్టుగానే అన్నారు. పాదనమస్కారం చేసుకో అన్నారు. పాదనమస్కారం చేసుకోగానే వెంటనే శిరస్సు మీద చేయబెట్టి ఆశీర్వదించి స్వామి ఎప్పుడైనా సరే వెన్నుపూసని నిమురుతారండి.
ఎందుకంటే వెన్నుపూస సర్దుకోవాలి. ఎందుకంటే ఆధ్యాత్మిక సాధనకు వెన్నుపూస ప్రధానమైనటువంటి అవయవం మన శరీరంలో. అందువల్ల వెన్నుపూసను కూడా రుద్దుతారు స్వామి. రుద్దిన తర్వాత లేవంగానే చేతిలో విభూతి వేసిన తర్వాత తీర్థం ఇచ్చేసేసి, ప్రసాదం ఇచ్చేసేసి సంతోషమేనా అనేటువంటి మాట చెప్పి బయలుదేరి వెళ్ళిపోయినారు. దర్శన తీసుకొని వెళ్ళిపోయినారండి. ఆ రకంగా ఆయన ఆ రోజు ఆ రకమైనటువంటి దర్శనం చాలాసార్లు అండి. స్వామి దర్శనం లేనటువంటి రోజు ఉండదు దాదాపుగా. స్వామి దర్శనం నిత్యము ఉంటుంది. స్వామి అనుభవం నిత్యము ఉంటుంది. ఆ తర్వాత ఇంకొక విశేషం ఏమిటంటే, మానసికంగా పరిపూర్ణంగా ఈ మనస్సును స్వీకరించారు స్వామి. ఈ మనస్సును స్వీకరించారు. స్వామి తప్ప ఇతరత్ర ఆలోచనలు లేవు. ఒక మాట చెప్పాలంటే, రోడ్డు మీద నడిచి వెళుతున్నా నాతో పాటు నడిచేటువంటి వాళ్ళు ఈ దేని కింద పడిపోతావో పక్కకు రమ్మని చెప్పేసి అంటుంటారు. ఆ తన్మయంలో వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ శరీరం మొత్తం నడిచిపోతూ ఉంటుంది. మనసు మొత్తం ఆయన అధీనంలో ఉంటుంది. ఈ శరీరం ఆయన అధీనంలో ఉంటుంది. ఆ రకంగా వెళ్ళిపోతుంది. ఏ ఇబ్బందులు జరగలేదు. ఈ రకమైనటువంటి ఇబ్బంది జరగదు. అంటే భగవద్గీతలో చెప్పాడు చూశారా, అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాహు పరిపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామి. అన్య చింతనలు లేకుండా అనన్యమైనటువంటి విశేషమైనటువంటి ఆలోచనల నిండా నన్ను నింపుకొని నేనే పరమగతిగా భావించి ఏ హృదయం అయితే, ఏ జీవుడైతే నన్ను ఆ రకంగా స్వీకరిస్తాడో వాడి యోగము క్షేమము బాధ్యత నాది అనేటువంటి మాట అర్జునుడి యొక్క చేతిలో చేయి వేసి కృష్ణ పరమాత్మ చెప్పాడనేటువంటి మాటను స్వామి చెప్పాడు. నిరంతరము నాకు అదే గుర్తుకొస్తుంది. అద్భుతం స్వామి. ఏం చెప్పాలో తెలియదు స్వామిని గురించి. ఆ నామం నోట్లో నడయాడుతున్నా స్వామి స్వామి స్వామి. సత్యసాయి అనేటువంటిది కాదండి స్వామి. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పాలంటే, తల్లికి ఒక పేరు ఉంటుంది, కానీ అమ్మ అనే పిలుస్తాం. మనం అమ్మ అనే పిలవాలి, తల్లిని పేరుతో పిలవకూడదు. అమ్మ. నాన్నకు ఒక పేరు ఉంటుంది, కానీ నాన్న అనే పిలుస్తాం. ఇవి వరసలు. 9 మాసాలు మూసి కన్నటువంటి ఆవిడని అమ్మ అని పిలుస్తాం. అది ఆవిడతో బాంధవ్యం. పరమాత్మ ఇచ్చినటువంటిది అమ్మ అనేటువంటిది ఆ నామం. నాన్న, ఇట్లాగే తమ్ముడు, అన్నయ్య, అక్క, ఈ రకమైనటువంటి వరసలు ఎట్లాంటివో ఇవి ఈ జన్మకు సంబంధించినటువంటివి. రుణానుబంధానికి సంబంధించినటువంటి వరస ఇదైతే, స్వామితో మన వరస స్వామి. స్వామి నాకేమవుతాడంటే స్వామి అవుతాడు. అమ్మ, నాన్న, అక్క, స్వామి. అదొక అద్భుతమైనటువంటి బంధం. ఈ బంధాలన్నీ రుణానుబంధంతో వచ్చినాయి. ఈ రుణానుబంధం తీరంగానే ఎవరిదెవరిని వాళ్ళు వెళ్ళిపోతాం. కానీ స్వామితో బాంధవ్యం ఎప్పుడు తీరుతుంది అంటే, సముద్రంలో నది కలిసినట్లుగా ఆ తత్వంలో మనం కలిసిపోతే అప్పుడు మనకు ఆయనతో ఉన్నటువంటి బాంధవ్యం తీరిపోతుంది. స్వామి అనేది వరస. అది అందరూ కూడా దృష్టిలో పెట్టుకోండి. అమ్మ, నాన్న, అక్క, అన్న, తమ్ముడు ఇవి ఎలాంటి పదాలో స్వామి అనేది కూడా అలాంటి పదమే. అయితే ఆ స్వామి అనేటువంటి ఆ పదం మనల్ని పరిపూర్ణంగా ఉద్ధరించేంత వరకు కొనసాగుతూనే ఉంటుంది. లక్షల సంవత్సరాల నుంచి ఆయనతో బాంధవ్యంలో ఉన్నాం. అనాది నుంచి మనం బాంధవ్యంలో ఉన్నాం. మనందరి వయస్సు కూడా లక్షల సంవత్సరాలే. ఇదందరం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విశేషం అండి. ఈ శరీరంతో కాదు నా ప్రయాణం మొదలైంది, అనాది నుంచి ప్రయాణం మొదలైంది. కాబట్టి అన్ని విశేషాలు గుర్తుపెట్టుకోవాలి. అన్ని తత్వాలు గుర్తుపెట్టుకోవాలి. ప్రతి విశేషము గుర్తుపెట్టుకొని లక్షల సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రయాణం జరుగుతుంది. లక్షల సంవత్సరాల నుంచి ఆయనతో వినిపడి నేను వేరుగా ఉన్నానే. నీతో బాంధవ్యం లేకుండా ఎన్ని సంవత్సరాలు గడిచినయే. నీ ఎడబాటు సహించలేనటువంటి స్థితిని నాకు ప్రసాదించి, నీ అనుగ్రహాన్ని ప్రసాదించి, నీ దర్శనం, నీ స్పర్శ, నీ సంభాషణ నాకు ప్రసాదించవయ్యా అని నిత్యము కూడా ఏ హృదయం అయితే ఆయన ప్రార్థిస్తుందో ఆ హృదయాన్ని ఎంత అద్భుతంగా ఉద్ధరిస్తారో చెప్పడానికి వీల్లేదు. జన్మ జన్మల తల్లి సత్యసాయి. ఆ తల్లి ప్రేమ అంత కాదు, ఇంత కాదు. ఒకానొక సందర్భంలో జ్వరం వచ్చిందండి. బాగా తీవ్రమైనటువంటి జ్వరం వచ్చింది. పడుకోని ఉంటే నడుములంతా నొప్పులు పుడుతున్నాయి. కాళ్ళు నొప్పులు, చేతులు నొప్పులు, మెడల నొప్పులు, విపరీతమైనటువంటి నొప్పులు. ఆ నొప్పులు తట్టుకోలేక కళ్ళ వెంట నీళ్లు వచ్చేసేస్తున్నాయి. స్వామి స్వామి స్వామి, ఇంకొకటి అక్కర్లేదు, స్వామి అంతవరకే.
స్వామి 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 కొద్దిగా సేపట్లోనే ఎంత ఒక 2 ఏళ్ల వయస్సు ఉన్నటువంటి అప్పుడప్పుడు నడిచేటువంటి పిల్లవాడు ఎత్తు ఉన్నాడు. అంత ఎత్తులో స్వామి నా కాళ్ళ దగ్గర నుంచి తల వరకు కూడా శరీరం మీద అటు ఇటు పరిగెత్తారండి కొన్నిసార్లు. అటు ఇటు పరిగెత్తారు స్వామి కొన్నిసార్లు. పరిగెత్తిన తర్వాత కాళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు, మెడల నొప్పులు మొత్తం కూడా తగ్గినాయి. అగస్య నాటి గ్రంథంలో ఏం రాశారంటే సత్యసాయిని గురించి చెప్తూ, అద్భుతమైనటువంటి శక్తి సంపన్నమైనటువంటి తత్వం ఇది. ఆయన యొక్క స్పర్శతో క్షణాలలో ఆరోగ్యం వచ్చేసేస్తుంది. సర్వాన్ని ప్రసాదించేటువంటి అద్భుతమైనటువంటి తత్వం సత్యసాయి. ఆ తత్వంగా భూమి మీదకి వస్తున్నాడు అనేటువంటి విషయం కొన్ని వేల సంవత్సరాల ముందరనే అగస్త్య నాడి గ్రంథంలో రాయటం జరిగిందండి. అంత అద్భుతం సత్యసాయి అంటే స్వామిని గురించి ఇవాళ మనకు అనుకోవటమే కాదు, ఆనాడు 5,000 సంవత్సరాలు 10,000 సంవత్సరాలకు ముందే నాడి గ్రంథాలలో సత్యసాయి అవతారము ప్రకటన చేయటం జరిగింది. జిల్లెళ్ళమ్ముడు అమ్మవారి అవతారాన్ని కూడా ప్రకటితం చేయటం జరిగిందండి. ఒక పెద్ద బొట్టు పెట్టుకున్నటువంటి అమ్మ నిరంతరము కూడా అన్నప్రసాద వితరణతోటి ఆమె అవతారం మొత్తము కూడా నడిచిపోతుంది అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. అంటే స్వామి విశేషం ఇవాళ అనుకుంటున్నాం కాదు, స్వామి విశేషం ఎప్పుడో చెప్పటం జరిగింది. భాగవతంలో కూడా స్వామి ప్రస్తావన ఉన్నది. అష్టాదశ పురాణాల్లో కూడా చాలా చోట్ల స్వామి ప్రస్తావన ఉన్నది. అయితే ఇక్కడ మనందరం కూడా తెలుసుకోవలసిన విశేషం ఏమిటంటే పరోక్ష ప్రస్తావన ఉంటుంది. అది సాధకులకు మాత్రమే అర్థమవుతుంది. పరోక్షమైనటువంటి ప్రస్తావన చేస్తారండి స్వామిని గురించినటువంటి విశేషం, అద్భుతమైనటువంటి విశేషం. అంటే ఆయన స్వామి అంటే మనం అర్థం చేసుకోవలసినది ఏమిటి అంటే, మనకు అవగతమైంది చాలా, అసలు ఏమన్నా ఉందా స్వామిని గురించి నాకేమైనా తెలుసునా అనేటువంటి స్థితి ఒక్కొక్కసారి హృదయానికి కలుగుతుందండి. ఒక్కొక్క సంఘటన, ఒక్కొక్క సందర్భం వింటున్నప్పుడు, ఎవరన్నా ఏదైనా విశేషం చెప్తున్నప్పుడు ఆ స్వామిని గురించినటువంటి తన్మయంలో స్వామి పాదాలు పట్టుకొని ఏమడుగుతానంటే, నాకు కూడా ప్రసాదించవయ్యా ఆ ఆనందాన్ని, అనుభవాన్ని అని అడుగుతాను. అంటే ఆ అమ్మాయి ఎట్లా ఒక మాట ఏమిటంటే ఆ తత్వాన్ని గురించినటువంటి నిరంతరం ఆలోచన చేస్తుంటే చూడండి, ఇది ఎట్లా ఉంటుందంటే, ఒక మాటలో చెప్పాలంటే, ఇప్పుడు పానకం తయారు చేస్తున్నాం, ప్రసాదాలు తయారు చేస్తామండి, ప్రసాదాలు అక్కడ పెడతాం, ప్రసాదాలు అక్కడ పెట్టి నేను ప్రసాదం తీసుకొచ్చి పెట్టాననేటువంటి ఒక రకమైనటువంటి భావనతో మన ప్రవర్తన ఉంటుంది. కానీ పానకం తయారు చేసేటప్పుడు ఒక భావన రావాలండి, ఆధ్యాత్మికపరమైనటువంటి భావన రావాలి. నీళ్లు అనేటువంటిది జీవుడు, నీళ్లు నేనే, తరించవలసినటువంటి నేనే ఆ నీళ్లు, తరింపు చేయవలసినటువంటి ఆ పరమాత్మ ఆ బెల్లం. ఎందుకంటే పరమాత్మ తత్వం మధురం. వల్లభాచార్యులు ఏం చెప్పాడు, నయనం మధురం, రూపం మధురం, ఆయన సర్వం మధురం అనేటువంటి మాట చెప్పాడు ఆయన. అవునా, మధురమైనటువంటి తత్వం, ఆ మధురత్వం కలిగింది కాబట్టి ఆ బెల్లం పరమాత్మ. ఈ బెల్లాన్ని కొట్టేసేసి ఆ బెల్లాన్ని తీసుకొచ్చి ఈ జీవుడు అనేటువంటి నీళ్లలో కలిపితే ఈ జీవుడికి కూడా మాధుర్యం వచ్చేసేస్తుంది. పానకం తయారు చేసి పెట్టేటప్పుడు ఈ జలం ఎట్లా అయితే బెల్లం కలిస్తే మాధుర్యంగా తయారైందో స్వామి, నీ అనుగ్రహంతో, నీ దర్శనతో, నీ స్పర్శతో, నీ సంభాషణతో, ఆ మాధుర్యంతో ఈ హృదయం అనేటువంటి జలం మధురంగా తయారయ్యేటట్టు అనుగ్రహించవయ్యా. అంటే మనం తయారు చేసే ప్రసాదాలలో కూడా ఒక ఆధ్యాత్మిక పరమైనటువంటి బోధ ఉన్నది. ఇది చెప్పింది స్వామి. నాకేం తెలుస్తుంది, నేనెంతటి వాడిని కనుక. జన్మజన్మల అజ్ఞానాన్ని, జన్మజన్మల కర్మను నెత్తిన పెట్టుకొని శరీరాన్ని ధరించి వచ్చి ఇంకా ఎప్పుడు నీ దర్శనం, ఎప్పుడు నీ స్పర్శ, ఎప్పుడు నీ సంభాషణ అని తప్పించేటువంటి తత్వంలో ఉన్న నాకు సత్యసాయి అనుగ్రహంతో, సత్యసాయి అనుసంధానంతో నా జన్మ ధన్యమైపోయిందండి. ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారంటే, ఒకానొక సందర్భంలో ఒక మాట చెప్పాడు, ఒక మాట అడిగాడు నన్ను స్వామి, ఏరా పూర్వావతారంలో నేను కపిని ఎందుకు వేసుకున్నాను అని అడిగాడు. మనకేం తెలుస్తుంది, ఆయన ప్రశ్నలకు సమాధానం మన దగ్గర ఎక్కడుంది? కపిని వినయానికి సూచన. ఆ స్వామి కపిని చూడంగానే నువ్వు వినయం నేర్చుకోవాలి.
శంకరాచార్యుల వారు, రామానుజాచార్యులు వీళ్ళందరూ కూడా ముసుగు వేసుకున్నారు కదా, అవి వినయాన్ని సూచిస్తే అంటే వాళ్ళ వేషం కూడా మనకి బోధ చేస్తుంది. ఎంత అద్భుతం అండి. సాయినాథుడు కాలు మీద కాలేసుకొని కూర్చున్నాడు కదా, ఆ కాలు మీద కాలేసుకున్నటువంటి తత్వం ఏమిటి అని అడిగారు. ఆ స్వామి ఆ ఆసనం అంట, సాయినాథుడు కాలు మీద కాలేసుకొని కూర్చోటాన్ని వీరాసనము అంటారటండి. ఉత్కుతికాసనం అని చెప్పేసి అంటారు దాన్ని. వీరాసనము, ఉత్కుతికాసనము అని. ఎవరు వేసుకుంటారు అంటే జ్ఞానస్వరూపులు, గురుతత్వం, ఆ గురువులైనటువంటి వాళ్ళు ఆ ఆసనం వేసుకుంటారట. దక్షిణామూర్తి వేసుకున్న ఆసనం అదే. విశ్వందర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మను మాయా బహిర్వభౌతం. చూడు, వృద్ధ శిష్య గురుయువ గురువస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా. అద్భుతం. నిత్యం దక్షిణామూర్తి స్తోత్రం చేస్తుంటే స్వామిలో నుంచి విభూతి పడుతుంది. ఆయన దక్షిణామూర్తి. వీరాసనం అంటే అంతకు ముందు అవతారంలో ఆయన వేసుకున్నటువంటి ఆసనం ఆ జ్ఞాన తత్వాన్ని, గురుతత్వాన్ని ప్రకటించేవి. అంటే చెప్పకనే ఆ ఆసనంతో తాను సద్గురువును అనేటువంటి విషయాన్ని ప్రకటించింది సాయినాథ తత్వం. తర్వాత కాలు మీద కాలు వేసుకున్న తర్వాత ఆ కాలు బొటన వేలుకు ఒకవైపు చేతి చూపుడు వేలు, ఒకవైపు చేతి మధ్య వేలు పెట్టి బొటన వేలు చూపిస్తున్నారు స్వామి. ప్రతి చోట సాయినాథుడి విగ్రహం ఎక్కడైనా చూడండి, విగ్రహం అనకూడదు, మూర్తి. ఏమిటి దీని యొక్క విశేషం? వందల మందిరాలు కట్టారండి. కపిని ఎందుకు వేసుకున్నామని అడిగితే ఎవరి నుంచి సమాధానం లేదు. మందిరాలు కట్టాము, మేము నడుపుతున్నాము, మేము గొప్పవారిని. సాయినాథుడి విశేషాన్ని తెలుసుకోండిరా నాయన. నీ విశేషం ఎందుకు కర్మని ఎత్తిన పెట్టుకొని వచ్చేసి తరించటం కోసం ప్రయత్నం చేసుకోరా. అది చేశాను, ఇది చేశానని అహంకారంతో విర్రవేగవాకు. వినయంతో ఆ పాదాల మీద పడు. అందరం అర్థం చేసుకోవాల్సిన, ప్రతి హృదయం అర్థం చేసుకోవాల్సినటువంటి విశేషం అంటే మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం. ఈ నాలుగిట్లో మనస్సు, చిత్తం, అహంకారం మనల్ని పాడు చేస్తున్నాయి. ఆ మూడింటిని వదిలిపెట్టండి, బుద్ధిని ఆశ్రయించండి, పరమాత్మ అనుసంధానం లభిస్తుంది. ఆ బొటన్ వేలు ఏం చూపిస్తుందంటే ఒక మాట చెప్పారు. చిన్ముద్ర తెలుసా నీకని అడిగారు స్వామి. అంటే తెలుసు స్వామి. ఎట్లా వేస్తా? వేయమన్నారు. వేయమంటే ఏముంది అక్కడ? చూపుడు వేలు తీసుకొచ్చి బొటన వేలుకు వేసేసేసి మిగతా 4 వేలు నిటారుగా పెట్టి కూర్చోవటం. ఇది ఇందులో చూపుడు వేలు జీవుడు, చూపుడు వేలు కాకుండా మిగతా 3 వేళ్ళు త్రిగుణాలు. బొటన వేలు దేవుడు, బొటన వేలు దేవుడు. జీవుడు త్రిగుణాలను విడిచిపెట్టి పరమాత్మను ఆశ్రయించాలి అనేటువంటి సత్యాన్ని బోధించేదే చిన్ముద్ర. జీవుడు త్రిగుణాలను విడిచిపెట్టి పరమాత్మను ఆశ్రయించవలసిందే చిన్ముద్ర అని చెప్పారండి స్వామి. సాయినాథుడు ఆ బొటన వేలు చూపిస్తున్నాడంటే భగవంతుణ్ణి నిరంతరము మరవద్దు. ఆయనట ఎప్పుడు యాదే హక్ అంటారట సాయినాథుడు. యాదే హక్ అంటే ఎల్లప్పుడూ దైవాన్ని స్మరించండి, దైవాన్ని మరిచిపోవద్దు అనేటువంటి సంజ్ఞకు ఈ బొటన వేలును చూపిస్తున్నాడు. బొటన వేలు దేవుడు కాబట్టి ఆ దేవుణ్ణి మాత్రం మరిచిపోవద్దు అని ఆ ముద్ర. ఎంత అత్యద్భుతం అండి. వారి సంజ్ఞలతో ఎన్ని విశేషాలు చెప్తున్నారు, స్వామి నడుస్తుంటే వెనక్కు చేతులు కట్టుకుంటారు. చేతులు కట్టుకున్నప్పుడు ఆ చేతుల్లో ఎన్ని ఆధ్యాత్మిక ముద్రలు పడతాయో చెప్పటానికి వీల్లేదు. అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక ముద్రలు వేస్తారు స్వామి. స్వామిని గురించి తెలుసుకోవాలంటే స్వామి సాంగత్యం కావాలి. స్వామిని గురించి స్వామియే చెప్పాలి, ఇంకెవరు చెప్పినా లాభం లేదు. ఎన్ని విశేషాలు చెప్తారో ఆయనను గురించి. ఇంకేది వద్దు స్వామి, నీ గురించే చెప్పు, నీ విశేషాలు చెప్పు. ఇంకే విశేషాలు ఎందుకు నాకు? ఎందుకంటే ఈ జన్మ తరించాలంటే నిన్ను గురించి తెలుసుకుంటే నా జన్మ ధన్యమైపోతుంది. కాషాయపు వస్త్రం వేసుకున్న స్వామి తన వస్త్రాన్ని గురించి ఏం చెప్తాడంటే, ఈ వస్త్రాన్ని చూసి త్యాగాన్ని ఎంతమంది నేర్చుకున్నారా? కాషాయం ధరించాడు అంటే త్యాగంగా ఉండని బోధ చేయటం అంట స్వామి. ఎంతమందికి అర్థమైంది? నిజంగా ఆయన నడుస్తూ ఉంటే అర్ధనారీశ్వర తత్వం సత్యసాయి. అర్ధనారీశ్వరుడు, ఆయన యొక్క కుడి భాగం ఈశ్వరుడు, ఎడమ భాగం వచ్చేసరికి పార్వతీదేవి. కుడి భాగం విష్ణువు, ఎడమ భాగం లక్ష్మీదేవి. కుడి భాగం బ్రహ్మ, ఎడమ భాగం
సరస్వతీదేవి. త్రిమూర్తులు త్రిమాతలను నింపుకున్నటువంటి తత్వమే సత్యసాయి తత్వం. ఆయన నడుస్తూ ఉంటే ఒక లావణ్యం కలిగినటువంటి ఒక స్త్రీమూర్తి నడుస్తుంటే నడుము ఎట్లా అయితే ఊగుతుందో ఆ కులుకు కనిపిస్తుంది స్వామి శరీరంలో. స్వామి పాదం తీసి పాదం వేసేటప్పుడు కూడా ఆ పాదంలో అమ్మవారి తత్వం స్పష్టంగా కనిపిస్తుంటుంది. గంభీరంగా కళ్ళు పెద్దవి చేసినప్పుడు ఈశ్వరతత్వం కనిపిస్తుంది. ఒక సందర్భంలో విష్ణువు అనిపిస్తాడు, ఒక సందర్భంలో లక్ష్మి అనిపిస్తాడు, ఒక సందర్భంలో శివతత్వం కనిపిస్తుంది. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర, ఈ యొక్క శ్లోకంలో ఉన్నటువంటి విశేషమైనటువంటి తత్వాన్ని ప్రతి క్షణము కూడా ప్రకటిస్తారు స్వామి. ఉపాసన కావాలండి, ఉపాసన కావాలి. అవసరమైనప్పుడు ఏదో నలుగురిలో కూర్చున్నప్పుడు కాదు, స్వామితోటే నేను, స్వామితోటే నేను, స్వామితోటే నేను. స్వామి తప్ప ఇతర నాకు ఏది అక్కర్లేదు, స్వామి తప్ప ఏది అక్కర్లేదు. ఇది ఉపాసన. స్వామిని గురించినటువంటి ఆలోచన చేయండి. ప్రయాణం చేస్తున్నాం, ఈ విశేషం మర్చిపోయినాను, ఇప్పుడే మళ్ళీ స్వామి గుర్తు చేశారు. ప్రయాణం చేస్తూ ఉంటే ఏ ఊరు వెళ్ళాలన్నా బస్సులోనో కారులోనే వెళ్తాం, ఒక ప్రయాణ సాధనంలో దానిలోనే వెళ్తాం. వెళుతున్నప్పుడు ఆ కిటికీలో నుంచి ఆకాశం వైపు చూస్తే ప్రయాణం చేసినంతసేపు కూడా ఆకాశంలో అభయహస్తం ఇస్తూ స్వామి దర్శనమిస్తూనే ఉంటారు. ప్రయాణం చేసినంతసేపు కూడా ఏమిటంటే ప్రయాణం చేస్తూ పిచ్చి ఆలోచన చేస్తామేమో, నన్నే చూడు అంటే ఈ మనస్సును సంస్కరించటం కోసం, ఈ మనస్సును ఉద్ధరించటం కోసం స్వామి ఎంత కృషి చేస్తున్నాడు, ఎంత కృషి చేస్తున్నాడు. నిజంగా ఒక్కడినా నాలాంటి ఇలాంటి ప్రాణులను ఎన్నిటిని ఉద్ధరించడానికి నిజంగా స్వామి చేసేంత పని. ఎంత కష్టపడుతున్నాడు స్వామి మన కోసం. పిలిచిన వాడి దగ్గరికల్లా పరిగెత్తుతున్నాడే, ఎంత నీవు పెట్టిందల్లా తింటున్నాడే. స్వీకరిస్తున్నాడు స్వామి, స్వీకరించు, తపనతో స్వీకరించు స్వామి, కాస్త తినవా అని అడిగితే ఖచ్చితంగా తింటాడు ఆయన. యాంత్రికంగా ఏదో నైవేద్యం పెట్టేసి హారతిస్తే నేను చెప్పలేను, కానీ నైవేద్యం పెట్టేటప్పుడు స్వామి తినయ్యా, కాస్త తిను, నువ్వు తిన్న తర్వాత నీ ఎంగిలి ప్రసాదం అవుతుంది, నీ ఉచ్చిష్టం మాకు ప్రసాదం, మా జన్మ తరిస్తుంది, నీ ఉచ్చిష్టాన్ని తినాలి, మా జన్మ తరించాలి అంటే నువ్వు స్వీకరించాలయ్యా. తప్పనిసరిగా స్వామి స్వీకరిస్తారు, స్వామి స్వీకరిస్తారు, స్వామి స్వీకరిస్తారు. ఎంత విశేషం, ఎంత విశేషం. ఎక్కడెక్కడ విశేషాలు చెప్తారండి, ఎక్కడెక్కడ విశేషాలు చెప్తారు, అసలు మనకు అర్థం కాదు ఒక్కొక్క సందర్భంలో. ఎక్కడెక్కడ విశేషాలు మనం చదివే ఉంటాం భాగవతం, మనం చదివినా కానీ ఆయన ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కసారి ఒక్కొక్క అర్థం చెప్తుంటారు. ఆయన చెప్పేటువంటి అర్థాలు వింటూ ఉంటుంటే ఆశ్చర్యపోతూ ఉంటాం అన్నమాట. అంటే ఆ విశేషం అంటే చిన్నప్పుడే 5 సంవత్సరాల వయసులోనే మా ఇంట్లో నిత్యం కూడా భాగవతము, మా అమ్మగారు భాగవతం చదివేది, మా నాన్నగారు రామాయణం భారతం చదివేవాళ్ళు, రోజు ఉండేదన్నమాట. ఆ తర్వాత మధ్యాహ్నం మా ఇంటి అరుగు మీద గుడి పూజారు మధ్యాహ్నం పూట 4 గంటల నుంచి 6 గంటల వరకు ఏదో ఒకటి చెప్తుండేటువంటి వాళ్ళు. చిన్ననాటి నుంచి కూడా పురాణం అనేటువంటిది నిత్యము వినేటువంటి అదృష్టాన్ని నాకు ప్రసాదించారు. గుళ్ళో ఉన్నటువంటి ఆ దేవుణ్ణి ఊరేగించినటువంటి వాహనాలు తీసుకొచ్చి, గుళ్ళో స్థలం లేదు కాబట్టి పల్లెటూరు కాబట్టి మా ఇంటి అరుగు మీద పెట్టేటువంటి వాళ్ళు, ఆ వాహనాలతోటి ఆడుకునేవాళ్ళమ్మ. ఆ రకమైనటువంటి పరిస్థితిని మా జన్మకు ప్రసాదించాడు స్వామి. ఆ రకమైనటువంటి విధానాన్ని మా జన్మకు ప్రసాదించాడు, ఆ రకమైనటువంటి తత్వాన్ని ఇచ్చాడు. అంటే అవతార తత్వం అంటే అందరినీ ఇలాగే ఉద్ధరిస్తారు స్వామి హృదయపూర్వకంగా. అంటే ఆయన ప్రసాదించాలి, ఆయన రావాలి, ఆయన కావాలి, ఆ తత్వంతో ఉండాలి. ఆయన విగ్రహము లేకపోతే ఒక చిత్రపటము అంటే ఈ హృదయం అంగీకరించదు. పూజ మొదలు పెట్టంగానే, పూజలో కూర్చోగానే రామయ్యా స్వామిరా అనేటువంటి మాట. స్వామి మీరు కాదు, స్వామి నువ్వే, ఇంట్లో సభ్యుడు, నా జన్మజన్మల తల్లి ఆయన, నా జన్మజన్మల తండ్రి, జన్మజన్మల గురువు, జన్మజన్మల దైవం. సర్వం స్వామి, సర్వం స్వామి, సర్వం స్వామి. స్వామి తప్ప ఇంకొకటి లేదు, స్వామి భావన తప్ప ఇంకొకటి లేదు. ప్రసాదించింది ఆ తండ్రి. పిచ్చివాళ్ళ ఏమిటంటే పిచ్చివాళ్ళని అవుతుంటాం.
పెళ్ళైన కొత్తల్లో స్వామిని చూసి, స్వామి చిత్రపటం వైపు చూసి స్వామి నవ్వుతున్నారు. నేను కూడా పిచ్చాళ్ళలాగా నవ్వుతున్నాను. మా నాన్నగారు మా అమ్మతోటి అంటున్నాడు, వీడికి ఈ మధ్యనే పెళ్లి చేశాము, స్వామిని చూస్తే వీడేమో ఇట్లా తయారైపోయినాడు, వీడు ఉంటాడా, సన్యసిస్తాడా అని అడిగాట మా అమ్మ. తర్వాత మా అమ్మ నవ్వుతూ చెప్పింది, ఇట్లా అన్నాడురా మీ నాన్న అనేటువంటి మాట. స్వామి సన్యసించి ఏర్పాటు చేస్తే పెళ్ళి ఎందుకు చేస్తాడమ్మా, ఇది స్వామి చేసిన పెళ్ళి, నేను చేసుకున్నది కాదు. కాబట్టి ఏం భయపడద్దు, ఎక్కడికి వెళ్ళను. స్వామి అన్ని రకాలుగా అనుగ్రహిస్తారే కానీ నీ నుంచి నన్ను దూరం చేయడు. ఈ జన్మ రుణానుబంధం నీతోటే ఉందనేటువంటి సమాధానం చెప్పించారు స్వామి. అంటే అంత అత్యద్భుతం స్వామి యొక్క తత్వం, స్వామి యొక్క విశేషం. ఈ రకంగా చెప్పుకుంటూ పోతుంటే అనుక్షణము స్వామి 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 స్వామి, ఇంకొకటి లేదు అనేటువంటి విశేషాన్ని స్వామి ప్రసాదిస్తారు. కాబట్టి ఆ రకమైనటువంటి తత్వంలో స్వామి అనేటువంటి సముద్రంలో జీవుడు అనేటువంటి నది తప్పనిసరిగా కలవాలి. ఆ నది ఎట్లా అయితే సముద్రం వైపు ప్రయాణం చేసే నది మనకేం చెప్తుందో తెలుసా? నాకు సముద్రం ఎట్లా అయితే లక్ష్యమో నీకు పరమాత్మ అట్లా లక్ష్యం రా, కాబట్టి నీ ప్రయాణం పరమాత్మ వైపు ఉండాలి అనే బోధ నది చేస్తున్నది. నది ప్రవహించేటప్పుడు కూడా ప్రవాహాన్ని చూసి మనం తెలుసుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది ఇదండి. అంటే విశ్వంలో కనిపించే ప్రతిదీ కూడా మనకు ఒక ప్రబోధం చేస్తున్నది. ఆ ప్రబోధాన్ని స్వీకరించి ఆధ్యాత్మిక మార్గంలో నడిచి పరమాత్మ తత్వంతో మమేకం కావటమే మన జన్మ లక్ష్యం. ఈ రహస్యాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. భగవంతుడు తప్ప, స్వామి తప్ప విశ్వంలో వేరే ఏది లేదు. సర్వం బ్రహ్మమయమిదం జగత్ అనేటువంటి సత్యాన్ని అవగతం చేసుకొని, నీళ్లల్లో తడిసినటువంటి చేప లోపల బయట ఎట్లా అయితే తడిసి ఉంటుందో, దివ్యత్వము అనేటువంటి జలంలో మనందరం తడిసి ఉన్నాము. ఆ దివ్యత్వాన్ని గుర్తించండి, మరవకండి, స్మరించండి, సేవ చేయండి, ధన్యులు కండి. సాయిరాం, సాయిరాం, సాయిరాం అండి. అందరికీ సాయిరాం. సాయిరాం సార్, కోటేశ్వరరావు గారు. సాయిరాం సార్. ఓం శ్రీ సాయిరాం. భగవాన్ దివ్య శ్రీ కిరణాలకు హృదయపూర్వకమైనటువంటి అభివాదాలు. రికార్డింగ్ ఆపేద్దామమ్మా.